హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. సినిమాని చివరి దాకా చూస్తే మాత్రం మీరు తప్పకుండా చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేస్తారు. అంత అద్భుతంగా ఉంటుంది, అంత ఎమోషనల్ గా ఉంటుంది సినిమా చాలా అంటే చాలా నచ్చేసింది నాకు. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరేంటంటే ప్రిజనర్స్ డాటర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఎవరు మిస్ అయినా పర్లేదు కానీ మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి ఒక జైలుని చూపిస్తారు. అందులో మ్యాక్స్ అని ఒక ఖైదీని చూపిస్తారు. ఆయన ఏంటంటే జైల్లో ఉన్న హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక డాక్టర్ మొత్తం చెక్ చేసి, సార్ మీకు క్యాన్సర్ ఉందండి, అందులోనూ అది 4th స్టేజ్ లో ఉంది, మీరు మహా అయితే 4 లేదా 5 నెలలు మాత్రమే బతుకుంటారని చెప్పడంతో మ్యాక్స్ కి బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు క్యాన్సర్ వస్తే ఏమవుతుందని చెప్పేసి డాక్టర్ అడుగుతాడు. లేదండి మీకు చాలా పెయిన్ వచ్చేస్తుందని చెప్పేసి అంటాడు. పెయిన్, ఇలాంటి పెయిన్లు మనం చాలా చూసామని చెప్పేసి అక్కడి నుంచి నడుచుకుంటూ సెల్లుకి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లే దారిలో చాలా మంది ఖైదీలు నమస్తే చెప్తూ ఉంటారు. అందులో తనకి బాగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మ్యాక్స్ ఒకప్పుడు గ్యాంగ్స్టర్ అన్నమాట. చాలా సంవత్సరాల నుంచి ఇదే జైల్లో ఉంటున్నాడు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్ వాళ్ళ నాన్నే మ్యాక్స్ అన్నమాట. కాకపోతే తన దగ్గర ఉన్న ఫోటో మాత్రం ఎప్పుడో చిన్నప్పుడుది, కానీ ఇప్పుడు హీరోయిన్ పెరిగి పెద్ద అయిపోయింది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ చిన్నతనంలోనే చనిపోయింది. అందులోనూ అదే సమయంలో మ్యాక్స్ కూడా జైలుకు వచ్చాడు. అంటే హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా జైలుకు వచ్చేసాడు. కానీ తాను మాత్రం ఎన్నో కష్టాలు పడి పెరిగింది. అందులోనూ ఒక అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. కాకపోతే వాడేమో పచ్చి తాగుపోతూ, అందులోనూ హీరోయిన్ కు ఒక కొడుకు అనమాట. వాడికి ఏంటంటే ఎప్పుడు చూసినా ఫిట్స్ వస్తూ ఉంటాయి. అందుకని హీరోయిన్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటుంది. అందులోనూ తన కొడుకు కోసం తను ఎంతగానో కష్టపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే కొడుకుని స్కూల్లో డ్రాప్ చేసి అక్కడి నుంచి తాను పనిచేసే రెస్టారెంట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తన పని తాను చేసుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడికి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వస్తాడు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే వాడితో విడిపోయింది అనమాట. అయినా సరే వాడు మాత్రం డబ్బుల కోసం అని చెప్పేసి హీరోయిన్ దగ్గరకు వచ్చేసి నాకు డబ్బులు కావాలి తాగడానికి అని చెప్పేసి తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే, చూడు పిల్లాడికి ఫిట్స్ వస్తున్నాయి కదా, వాడికి మెడిసిన్స్ కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి తాను బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత మేనేజర్ వస్తాడనమాట. ఎవడమ్మాయిడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అనడంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి నీకెందుకు అని చెప్పేసి ఆ మేనేజర్ నే కొడతాడు. దాంతో మేనేజర్ చెప్తుంది అనమాట, అతను నా భర్త అండి, ఏదో తెలియక జరిపిందని చెప్పడంతో అంత సీన్ లేదులే గానీ నీలాంటి దాన్ని ఇక్కడ పనిలో పెట్టుకుంటే వాడు రేపటి నుంచి కంటిన్యూగా వస్తాడని చెప్పేసి హీరోయిన్ నే ఉద్యోగం నుంచి పీకేస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. తననేంటంటే జైలు వాడని పిలుస్తాడు అనమాట. పిలిచిన తర్వాత ఆయన ఏమంటాడంటే, సార్ మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నానండి, మీరు చాలా మంచివాళ్ళు, అందులోనూ వయసులో పెద్దవాళ్ళు, అందులోనూ మీరు 4 నెలల్లో చనిపోబోతున్నారు, మీకు కూతురు ఉంది కదా, ఈ 4 నెలలు మీరు మీ కూతురింట్లో ఉండొచ్చు, కాకపోతే మీ కాలుకు ఒక డివైస్ సెట్ చేస్తారు, మీరు ఆ ఇంటి చుట్టుపక్కల పరిధిలో కాకుండా బయటకు వెళ్తే మాత్రం పోలీసులు వచ్చి పట్టేసుకుంటారు, కాబట్టి మీరు మీ ఇంటికి వెళ్తారని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు, తన కూతురు తనని ఇంటికి రానిస్తుందో లేదో అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ హడావుడిగా స్కూల్ కు రమ్మని చెప్పేసి తన కొడుకు వాళ్ళ టీచర్ చెప్తుందన్నమాట. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పి స్కూల్కి వెళ్ళి చూస్తే ప్రిన్సిపల్ గారు ఒక మాట చెప్తారనమాట, మీ పిల్లాడు ఇంకో 3 పిల్లలు కలిసి స్కూల్లో కొట్టుకుంటున్నారండి, అందుకని వాళ్ళ 3 సస్పెండ్ చేశాను, ఇంకా ముఖ్యంగా మీ పిల్లాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారని చెప్పేసి అనడంతో హీరోయిన్ స్టన్ అవుతుంది. కొడుకుని అడుగుతుంది అనమాట, ఏం జరిగిందని అని చెప్పేసి. లేదు మమ్మీ, వాళ్ళ 3 నన్ను ర్యాగింగ్ చేశారు, నన్ను కొట్టారని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వస్తుంది. కాదండి, వాళ్ళ 3 ర్యాగింగ్ చేసి కొడితే వాళ్ళని సస్పెండ్ చేశారు, అయినా నా కొడుకుని ఎందుకంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, అందులో వీడికి ఫిట్స్ వస్తాయని చెప్పేసి అనడంతో లేదండి, ఏ గొడవకైనా కారణం ఇద్దరు సైడ్లు ఉంటుంది, కాబట్టి మీ ఓన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసామని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా తిరిగి ఇంటికి వచ్చి చూస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఎవరో ఫోన్ చేస్తారు. ఆ ఫోన్ హీరోయిన్ వాళ్ళ కొడుకు ఎత్తుతాడు. ఎవరండి మీరు అని చెప్పంటే నా పేరు మ్యాక్స్ అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న మాట్లాడతాడు అనమాట. ఆ తర్వాత మీ అమ్మ ఉందని చెప్పేసి అంటంతో ఆ ఉంది అని చెప్పేసి ఇస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఫోన్ తీసుకొని ఎవరండి మీరు అని చెప్పంటే నేనమ్మా మీ నాన్న అని చెప్పి అంటంతో హీరోయిన్ కి కోపం వచ్చేస్తుంది. 12 సంవత్సరాల తర్వాత నేను గుర్తొచ్చాను నీకు, ఈ 12 ఏళ్ళు ఏమైపోయాను, నేను చనిపోయాను అనుకున్నావు అని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఏం అర్థం కాదు. అలా కాదమ్మా, నేను జైల్లో ఉన్నాను, నేను ఇంకో 4-5 నెలల్లో చనిపోబోతున్నాను, కాబట్టి నీ దగ్గర ఉందాం అనుకుంటున్నాను, నీతో నీ కొడుకుతో కలిసి ఉందాం అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు ఒక్క సంతకం పెడితే పోలీసులు నన్ను బయటికి పంపిస్తారు, ఆ తర్వాత నీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారని చెప్పి అంటంతో హీరోయిన్ కి మాత్రం కోపం వచ్చేసి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ రోజు సాయంత్రం తన పెళ్ళాన్ని పడుకోబెట్టేసి
ఒక బారులో పనిచేయడానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తెల్లారి గట్ల 2ంటికి తిరిగి వస్తుంది. వచ్చి కొడుకు పక్కన పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే మెడిసిన్స్ కొనడానికి వెళ్తుంది అనమాట. వెళ్ళి చూస్తే అదేమో రేట్ ఎక్కువ ఉంటుంది. హీరోయిన్ దగ్గర ఏమో డబ్బులు తక్కువ ఉంటాయి. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్త దగ్గరికి వెళ్తుంది. పిల్లాడికి మందులు కొనడానికి డబ్బులు లేవని చెప్పంటంతో ఆడొక $20 ఇస్తాడనమాట. ఇది ఎలా సరిపోతుందని చెప్పంటే నా దగ్గర అంతే ఉందని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఇంకా పోయి పిల్లాడికి మందులు కొనాలి. వెంటనే హీరోయిన్ ఇంటికి వచ్చి ఏం చేస్తుందంటే జైల్లో ఉన్న తన తండ్రికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసిన తర్వాత తాను ఏమంటుందంటే నాన్న నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా అవునమ్మా ఉన్నాయని చెప్పంటంతో ఏం లేదు నిన్ను నా ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. అందులోనూ నాకు నువ్వు నెల అద్దె కట్టాలి. నువ్వు ఇక్కడ ఉన్న రోజులు నీకు ఫుడ్ ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా, దానికి కూడా డబ్బులు కట్టాలని చెప్పంటంతో తప్పకుండా అమ్మా అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న అంటాడు. అయితే నేను ఇప్పుడే సంతకం పెడతాను, పోలీసులు సాయంత్రం వదిలి పెడతారని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఎంతగానో ఆనందపడతాడు. అందులోనూ మరోవైపు మన కథలో హీరోయిన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే తన ఎలాగో ఒక్కతే డబ్బులు సంపాదించలేకపోతుంది. అందులోనూ కొడుకు ఆరోగ్యం పాడైపోతుంది. ఆ వచ్చే డబ్బులతో కొడుక్కి ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పేసి హీరోయిన్ ఆ పని చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం పోలీసులు వచ్చేసి హీరోయిన్ వాళ్ళ నాన్నని ఇంట్లో వదిలి పెడతారు. అంతేకాకుండా డివైస్ కూడా ఫిక్స్ చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నతో ఏమంటుందంటే దయచేసి నా కొడుక్కి మీరే తాతయ్య అని చెప్పమాకండి, మీరు మా అంకుల్ అని చెప్పేసి అంటానని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న బాధపడతాడు. గానీ సర్లే ఇంట్లో ఉంటున్నాను కదా అని చెప్పేసి ఆనందపడతాడు. ఆ తర్వాత లోపలికి వచ్చి చూస్తే తను ఇంట్లో ఇంతకు ముందు తన భార్యతో ఎలా ఉండేవాడో అన్ని గుర్తొస్తాయి. అందులోనూ అక్కడక్కడ కొంచెం పాడైపోయి ఉంటుంది ఇల్లు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ లోపలికి వస్తుంది. ఏంటమ్మా ఇల్లు ఇలా ఉందని చెప్పంటంతో ఇల్లు ఇలా ఉంటాం ఏంటన్నా, 12 సంవత్సరాల క్రితం నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు. ఆ తర్వాత అమ్మ కూడా పచ్చి తాగుబోతు అయిపోయి తాగి చనిపోయింది. ఆ తర్వాత ఒక పనికిమాలోని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. వాడు కూడా పచ్చి తాగుబోతాడైపోయాడు. పిల్లాడు పుట్టిన తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు డబ్బుల కోసం నా ప్రాణం తీస్తున్నాడు. నేను ఇప్పుడు దాకా పిల్లాడి కోసం బ్రతుకున్నానని చెప్పంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నకు అర్థం అవుతుంది తన కూతురు ఎంత ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి. వెంటనే తాను ఏం చేస్తాడంటే ఇదిగో మా డబ్బులు అని చెప్పేసి ఒక చెక్ ఇస్తాడనమాట. జైల్లో ఉన్నప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ సంపాదించిన డబ్బులు అవి. అది తీసుకుని హీరోయిన్ కూడా సరే నాన్న వెళ్తున్నానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ కొడుకుని తీసుకుని ఇంటికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత తన కొడుకు చెప్తుంది చూడు మన ఇంటికి ఒక దూరపు చుట్టం ఒక ఆయన వచ్చాడు, ఆయన మనతో కొన్ని రోజులు ఉంటాడని చెప్పి అంటంతో పిల్లాడు కూడా పరిగెత్తుకుంటూ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. పాపం వీడికేమో వాళ్ళ తాతయ్య అని తెలియదు. మీరు మాతో పాటు భోజనం చేస్తారా రండి అని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా సరే అని చెప్పేసి వస్తాడు. క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ కొడుకు మొహం మీద గాయం ఉంటుంది అనమాట. ఎందుకంటే స్కూల్లో పిల్లలు కొట్టారు కదా, ఏమైందని చెప్పి అడిగితే ఏమీ లేదు కింద పడ్డాడని చెప్పేసి హీరోయిన్ అబద్ధం చెప్తుంది. దాంతో పిల్లాడి కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఎందుకమ్మా నన్ను దూరం పెట్టి మరి చూస్తూ ఉంటాను చెప్పంటంతో ఎందుకేంటి నాన్న, అమ్మ గాని నువ్వు గాని నన్ను పెళ్లి చేసుకున్న భర్త గాని ఎవ్వరు నాకు సపోర్ట్ లేరు. ఈ రోజు నా పిల్లాడి కోసం ఎంత కష్టపడుతున్నానని చెప్పేసి తన బాధ తాను చెప్పుకుంటుంది. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నకు కూడా బాధ అనిపించేసి వెళ్ళి మంచం మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన కూడా 12 సంవత్సరాల క్రితం తప్పు చేసి జైలుకి వెళ్ళాడు కదా, నా కూతురు ఎన్ని కష్టాలు పడిందని చెప్పేసి బాధపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఉదయాన్నే లేచి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అనమాట. అదే సమయంలో హీరోయిన్ కొడుకు కూర్చుంటాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కొడుకు ఆ పెద్దంతా ఏమంటాడంటే అంకుల్ మీకు మా తాతయ్య తెలుసా అని చెప్పేసి అంటంతో అందుకలా అడిగావని చెప్పేసి అంటే ఏమి లేదు మా అమ్మ ఎప్పుడు చూసినా నీకు నీ తాతయ్య పోలికలు వచ్చినాయని చెప్పేసి అంటుందని చెప్పంటంతో ఎందుకు అలా ఉంది, ఏ పోలికలు వచ్చినాయి నీకు అని చెప్పంటే ఏమి లేదు మా అమ్మను మా తాతయ్య బాగా నవ్వించేవాడంట, నేను కూడా మా అమ్మను అలాగే నవ్విస్తూ ఉంటానని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు తను చాలా బాగుండేవాడు. కానీ ఎప్పుడైతే ఈ గ్యాంగ్స్టర్ అని క్రైమ్స్ అని వీటన్నిటిలోకి ఎంటర్ అయిపోయి జైల్లోకి వెళ్ళిపోయి కూతురికి 12 సంవత్సరాలు దూరం అయిపోయాడు. అందులోనూ హీరోయిన్ కి ఏంటంటే ఒక మంచి జాబ్ రావాలంటే తాను చదువుకోవాలి. కానీ చిన్నతనంలోనే తల్లిదండ్రులు దూరం అయిపోయేసరికి అందులోనూ తను ఎక్కడ చదువుకోలే తెలియక చదివించే వాళ్ళు కూడా లేక తాను కూడా అరాకొర చదువుకుంది. ఆ అరాకొర చదువుకి కేవలం పార్ట్ టైం జాబులు రావడం వల్లనే తానేంటంటే డబ్బులు సంపాదించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత తను పార్ట్ టైం జాబ్ చేయడానికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ బాక్సింగ్ కోచ్ ఒక అతను ఉంటాడు అనమాట. అతనికి ఫోన్ చేసి నువ్వు బాక్సింగ్ కోచింగ్ సెంటర్ పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చాను కదరా, ఇప్పుడు ఆ డబ్బులునే నాకు ఇస్తావని చెప్పేసి అంటంతో ఇప్పుడు నువ్వు జైల్లోంచి మాట్లాడుతున్నావో బయటకు వచ్చావంటే బయటకు వచ్చాను నేను చెప్పంటే అవునా అని చెప్పేసి నా దగ్గర డబ్బులు లేవు కానీ ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తలే గానీ నేను టైం కుదుర్చుకొని వస్తానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వల్ల కొడుకుని చూపిస్తారు. పాపం వాడినేమో స్కూల్లో ఆ పిల్లలు కత్తి చూపించి మరీ బెదిరిస్తూ ఉంటారు. దాంతో వాడికి భయం వేసి ఇంటికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ నాన్నని కలవడానికి ఎవరో ఒక అతను వస్తాడనమాట. అతను ఎవరో కాదు, ఇతని దగ్గర ఒక రౌడీ అనమాట. ఇంతకు ముందు వీళ్ళిద్దరు కలిసి చాలా క్రైములు చేశారు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ నాన్నే తనను రమ్మన్నాడు అనమాట. ఆయన కూడా ఎంతో ఆనందంగా వస్తాడు. ఏంటంటే రమ్మన్నారని చెప్పి అంటంతో ఏమీ లేదు, ఇల్లు కొంచెం పాత అయిపోయింది, దాన్ని రెనోవేట్ చేయించాలి, మీకు తెలిసిన వాడు ఎవడో ఉన్నాడు కదా మీ
మీ ఇంట్లో ఇలా పని చేసేవాడు అని చెప్పి అంటుందో, ఓ ఇంత చిన్న పనేనా, నేను ఇంకా ఏదో పెద్ద పని అనుకున్నాను, మీరు ఏం కంగారు పడకండి, చెట్టు కింద చేరేసుకుని కూర్చోండి, ఇంటి మొత్తాన్ని మార్చేస్తాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు స్కూల్కి వెళ్ళిన పిల్లాడు తొందరగా ఇంటికి వచ్చేస్తాడు. ఏమైందిరా అప్పుడు ఇంటికి వచ్చేసామని చెప్పి అంటంతో, ఏమైంది ఏంటి, స్కూల్లో ఉన్న పిల్లలు కత్తి చూపించి మరి బెదిరిస్తున్నారు, ఇలాంటి సిచ్యువేషన్ గనక నీకు ఎదురైతే నువ్వేం చేస్తావని చెప్పి అంటే, నేనే ఉంది ఈ ప్రపంచంలో ఎవడైనా సరే తిరిగి కొడతాడని చెప్పంటంతో, నా వల్ల కాదు బాబు, కత్తితో పొడుస్తారని చెప్పంటే, ఒరే వాళ్ళు కత్తి చూపించి బెదిరిస్తారా పడోరో, కానీ మనం మాత్రం రిటర్న్ తిరిగి కొట్టకపోతే వాడు జీవితాంతం కత్తి చూపిస్తాడు, నేను ఇంతకు ముందు ఒక బాక్సర్ అని చెప్పేసి బాక్సింగ్ ఎలా చేయాలి, అవతల వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి తన మనవడికి అన్ని నేర్పిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా ఇంటికి వస్తుంది. ఏం నేర్పిస్తున్న వాడికి అని చెప్పడంతో ఏమీ లేదని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత సాయంత్రం వీళ్ళ ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు హీరోయిన్ తో తన కొడుకు ఏమంటాడంటే, అమ్మా అంకుల్ మంచి బాక్సర్ అమ్మా అని చెప్పేసి అంటంతో, అవును నాకు తెలుసు, తను ఒక పెద్ద బాక్సర్, అప్పట్లో చాలా ఫేమస్, ఆయన ఫోటో మన ఇంట్లో ఉందని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు. నా కూతురు నా ఫోటో ఇంట్లో పెట్టుకుందని చెప్పేసి, ఏదమ్మా ఫోటో చూపించని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళ నాన్న ఓల్డ్ ఫోటో చూపిస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏమంటాడంటే, మీరు గ్రేట్ అంకుల్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో స్రో తప్పి కింద పడిపోతాడు. వెంటనే హీరోయిన్ కి భయం వేసి అంబులెన్స్ కి ఫోన్ చేస్తే డాక్టర్లు వచ్చి చెక్ చేసి, మీకు క్యాన్సర్ బాగా ముదిరిపోయిందండి, మీరు హాస్పిటల్లో ఉండటం బెటర్ అని చెప్పి అంటంతో, ఆ విషయం నాకు తెలుసండి, ఇంకో 4 నెలల్లో నేను చనిపోతున్నానని చెప్పి అంటంతో పక్కనే ఉన్న హీరోయిన్ కొడుకు బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఏంటి చనిపోతున్నాడు అని చెప్పేసి, అందులోనూ నేను చనిపోయే ఈ 4 నెలలు మాత్రం ఇక్కడే ఉంటాను, నేను ప్రశాంతంగా ఉంటానని చెప్పి అంటంతో వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ నాన్నకి నిద్ర పట్టక వెళ్లి తన కూతురు గదిలో చూస్తే కూతురు మనోడు పడుకొని ఉంటారు. ఆ మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ తో ఏమంటాడంటే, లేదమ్మా నేను చనిపోతాను అని చెప్పంలో నీ కొడుకు చాలా బాధపడ్డాడు, కాబట్టి నేను ఇక్కడ చనిపోతే వాడు ఇంకా బాధపడతాడు, నేను వెళ్ళిపోతా అని చెప్పి అంటంతో, ఎందుకు నాన్న వెళ్ళిపోయేదని చెప్పేసి హీరోయిన్ కూడా అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కొడుకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఫిక్స్ అయిపోతుంది, ఎలాగైనా చెప్పేస్తాను, ఈయన మా నాన్న మీ తాతయ్య అని చెప్దాం అనుకుంటుంది. కానీ వెంటనే హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏమంటాడంటే, నాకు అంతా తెలుసు అని చెప్పేసి అంటాడు. ఏం తెలుసురా నీకని చెప్పి అడిగితే, ఏముంది ఈయనే మా తాతయ్య అని చెప్పి అంటాడు. ఎలా తెలిసిందిరా నీకంటే, నేను ఒక డాక్టర్ వచ్చారు కదా వాళ్ళు చెప్పారు నాకు, మీ తాతయ్యని జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేసి అక్కడి నుంచి పనికి వెళ్ళిపోతుంది. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, ఇల్లు మొత్తాన్ని రెనోవేట్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా వీళ్ళ ఇంటి వెనకాల కొంచెం ఖాళీ ఉంటుంది అనమాట, అక్కడ సపరేట్ గా ఒక ఇల్లు కట్టిస్తూ ఉంటాడు. ఎందుకంటే అందులో ఎవరైనా అద్దెకి దిగితే ఆ వచ్చే అద్దె తన కూతురికి జీవితాంతం పనికి వస్తుందని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోని కలవడానికి తన ఫ్రెండ్ వస్తాడనమాట, అదే బాక్సింగ్ కోచ్ ఉంటాడు కదా ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఎరా అంతా బాగున్నావు అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అంతేకాకుండా ఆ బాక్సింగ్ కోచ్ ఏంటంటే తన దగ్గర ఒక గోల్డ్ వాచ్ ఉంటుంది అనమాట, కాస్ట్లీ వాచ్, దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి హీరోయిన్ వాళ్ళ నాన్నకిస్తాడు. ఎరా నీ దగ్గర ఉన్న వాచ్ అమ్మేసావు అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతాడు. కానీ ఆ బాక్సింగ్ కోచ్ ఏమంటాడంటే, చూడు నా కోసం నువ్వు జీవితంలో చాలా చేసావు, కానీ నీ కోసం నేను చేయడానికి ఈ ఒక్క అవకాశం మాత్రమే ఉంది, అందులో నువ్వు చనిపోతున్నానని చెప్పి అంటున్నావు అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, నువ్వు మాత్రం 1000 సంవత్సరాలు బతుకుతావు ఏంటి, నువ్వు కూడా ఏదో ఒకరోజు చనిపోతావు, అందరం చనిపోతావు అని చెప్పి అంటంతో ఆయన కూడా నవ్వుతాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఇంటికి హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి నాన్న ఇదంతా నాకు చెప్పాలి కదని చెప్పి అంటంతో, లేదు లేదమ్మా కొంచెం సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ కి మాత్రం కోపం వచ్చేసి, నాకు ఈ సర్ప్రైజ్ ఏం వద్దు నాన్న, మీరు చేసిన చాలు నా జీవితంలో, అమ్మ చనిపోయింది, నువ్వు జైలుకి వెళ్ళావు, భర్త వదిలేశాడు, నేను ఎన్ని కష్టాలు పడ్డాను తెలుసా, అందులోను చిన్నప్పుడు అమ్మ చనిపోయి నువ్వు జైల్లో ఉన్నప్పుడు అసలు ఫుడ్ తినకుండా స్కూల్కి వెళ్ళేదాన్ని, ఆకలేసేది, వేరే వాళ్ళని అడగాలంటే బాధేసేది, ఇన్ని కష్టాలు పడ్డప్పుడు లేని ఈ ఆదరణ ఇప్పుడు ఎందుకు నాన్న, నాకు ఇవన్నీ వద్దు నాన్న అని చెప్పేసి అంటంతో డబ్బులు తీసి చేతిలో పెడతాడు. ఈ డబ్బుల ఎంతో మందిని మోసం చేసి సంపాదించిన డబ్బులు ఇవని చెప్పి అంటంతో, కాదమ్మా నేను జైల్లోకి వెళ్ళి కష్టపడి సంపాదించిన డబ్బులమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం, నువ్వు చేసిన తప్పు వల్ల, అమ్మ చేసిన తప్పు వల్ల, నా భర్త నన్ను మోసం చేయడం వల్ల నా జీవితం ఇలా అయిపోయిందని చెప్పేసి హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కానప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, చూడమ్మా 12 సంవత్సరాల క్రితం నేను తప్పు చేశాను, కానీ ఈ రోజు అయితే నేను జైలుకి వెళ్ళాను, అన్ని మానేశానమ్మా, నేను కావాలంటే జైలు నుంచి కూడా తప్పించుకొని బయటకు వచ్చేయచ్చు, కానీ ప్రతి రోజు నేను నీ ఫోటో చూడందే ఉండలేనమ్మా, నేను మారిపోయానమ్మా, ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా నేను ఎందుకు కూడబెట్టానంటే అది కేవలం నీకు ఇద్దామని, నీతో టైం స్పెండ్ చేద్దామని, నా మనోడికి పక్కన ఉందామని, నేను చేసిన తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తం నేను మీతో ఉండటం, మీ కష్టాలని నా కష్టాలుగా భావించి వాటన్నిటిని నేను సరి చేయటం, అంతకు మించి నాకు వేరే ఆప్షన్ లేదమ్మా, ఈ 4 నెలలు నీతో ఉండాలనుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించమ్మా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా అర్థం అవుతుంది వాళ్ళ నాన్న తనని ఎంతగానో ఇష్టపడుతున్నాడని. నిజం చెప్పాలంటే ఏ తండ్రికైనా కూతురు మీద ప్రేమ ఉంటుంది, కాకపోతే రాంగ్ ట్రాక్ లో వెళ్ళినప్పుడు అవి కొంచెం అనర్థాలకి దారితీస్తాయి. అందులోనే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, నువ్వు ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, నాకు తెలిసిన ఒక బిజినెస్
బిజినెస్ మ్యాన్ ఉన్నాడమ్మా, ఆయన కంపెనీలో నీ కోసం ఒక ఉద్యోగం సెట్ చేసి పెట్టాను, దయచేసి నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే చాలని చెప్పంటంతో హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. సరేనా అన్న అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ కొడుకు స్కూల్కి వెళ్ళి వెంటనే రిటర్న్ వచ్చేస్తాడు. ఏమైందని చెప్పి అడిగితే ఏముంది, ఆ ముగ్గురు కలిసి నన్ను కొడుతూ ఉండడం నాకు భయం వేస్తుంది, నా వల్ల కాదని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ ఇంకొన్ని రోజుల్లో హీరోయిన్ వాళ్ళ కొడుకు బర్త్డే ఉందన్నమాట. ఆ బర్త్డేకి ఖచ్చితంగా నాన్న రావాల్సిందని చెప్పి అంటాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మాయి వద్దు అతనని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ కొడుకేమో వెళ్ళి కూర్చుంటాడు అనమాట. వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న వెళ్ళి ఏంటో నీ ప్రాబ్లం అని చెప్పడంతో ఆ ముగ్గురు కలిసి నన్ను కొడుతున్నారని చెప్పంటే ఇప్పుడు వాళ్ళు నిన్ను కొట్టినప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకోవాలి అంతే కదా, నువ్వేం కంగారు పడుకు, నేనున్నా నీకని చెప్పి అంటాడు. ఇంకో ప్రాబ్లం ఏంటని చెప్పి అడిగితే మా నాన్న ఎట్టి పరిస్థితుల్లో బర్త్డేకి రావాలని చెప్పడంతో మీ నాన్న అంత మంచోడు కాదురా, నిజంగా మీ నాన్న మంచోడైతే నేను వదిలిపెట్టి ఎందుకుంటాడు, కాబట్టి ముందు మనం ఆ ముగ్గురిని నువ్వు ఎలా కొట్టాలో దాని సంగతి చూద్దామని చెప్పడంతో ఆ పిల్లాడు కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే వాళ్ళ నాన్నగారు చెప్పాడు కదా ఓ కంపెనీలో నీకు జాబ్ ఉందమ్మా ఇంటర్వ్యూకి వెళ్ళని చెప్పేసి, దాంతో హీరోయిన్ కూడా వెళ్తుంది. వెళ్ళి చూస్తే అదొక పెద్ద కంపెనీ అనమాట. అసలు అందులో ఇంటర్వ్యూ దొరకటమే ఒక పెద్ద విషయం. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ లాగా చిన్న చదువుకున్న వాళ్ళకి అసలు అక్కడ ఉద్యోగమే రాదు. అయినా సరే హీరోయిన్ ఫిక్స్ అయిపోతుంది ఇక్కడ మనకు ఉద్యోగం ఎందుకు వస్తుంది, ఆయన ఏదో డాడీ అడిగాడు కదా అని చెప్పేసి రమ్మన్నాడని చెప్పేసి హీరోయిన్ ఇంటర్వ్యూకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత క్యాజువల్ గా 2 క్వశ్చన్లు అడుగుతారు. దానికి హీరోయిన్ కూడా సమాధానం చెప్తుంది. ఓకేనండి మీరు సెలెక్ట్ అండి, మీకు ఉద్యోగం వచ్చేసిందని చెప్పడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అదేంట్రా 2 క్వశ్చన్లు కూడా ఉద్యోగం ఇస్తారని చెప్పేసి హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న ఆవిడ ఏం చెప్తుందంటే హీరోయిన్ కి ఇంత శాలరీ ఇస్తారండి మీకు అని చెప్పేసి అంటుంది. నిజం చెప్పాలంటే హీరోయిన్ ఇప్పుడు మామూలుగా సంవత్సరం మొత్తం కష్టపడితే ఎంత సంపాదన వస్తుందో వాళ్ళు 1 మంత్ లో శాలరీకి ఇస్తూ ఉంటారనమాట. అది చూసి హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అందులోనూ హీరోయిన్ కి ఉద్యోగం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఈ కంపెనీ ఓనర్ కి ఇంతకు ముందు చాలా హెల్ప్ చేశాడు అనమాట. తను ఒక గ్యాంగ్స్టర్ గా, అందుకని ఆయన కృతజ్ఞతతో ఇప్పుడు హీరోయిన్ కి ఉద్యోగం ఇచ్చాడు. అది సంగతి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ కొడుకుని తీసుకొని డైరెక్ట్ గా బాక్సింగ్ కోచ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చూడు వీడు నా మనవడు, వీడు స్కూల్లో చాలా మంది పిల్లల చేత తనులు తింటున్నాడు, వీడు కొట్టలేకపోతున్నాడు, బట్ నువ్వు ఏం చేస్తావు ఏమో నాకు తెలియదు కానీ వాళ్ళని పిచ్చాయి కొట్టుడు కొట్టాలి, వీడిని ఒక అద్భుతమైన బాక్సర్ గా నువ్వు తయారు చేయాలని చెప్పేసి అంటంతో ఓస్ అంతే కదా నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటా అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ చెప్తాడు. అంతేకాకుండా బాక్సింగ్ కూడా భయంకరంగా నేర్పిస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏంటంటే ఒకవేళ వాళ్ళు కత్తి తీసుకుని వస్తే ఏం చేయాలని చెప్పి అంటంతో ఒరే వాళ్ళు కత్తి తీసుకుని వస్తారా, వాడు కత్తి లేపే గ్యాప్ లో నువ్వు 4 దెబ్బలు వేసావని కూడా అక్కడే పడతాడని చెప్పేసి మనోడికి ట్రైనింగ్ ఇస్తాడనమాట. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ కొడుకు ఇంటికి వచ్చి వాళ్ళ తాతతో చాలా జాలీగా మాట్లాడతాడు. ఎందుకంటే మనోడికి ధైర్యం వచ్చేసింది నేను కొడేస్తానని చెప్పేసి. ఆ తర్వాత ఇద్దరు కలిసి టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే వాళ్ళ తాతయ్య మీద తలపెట్టి అలా పడుకొని చూస్తూ ఉంటాడు. ఆ ఫీలింగ్ మాత్రం హీరోయిన్ వాళ్ళ నాన్నకి మామూలు కనిపించదు అనమాట. అదే సమయంలో యూరిన్ రావడం వల్ల బాత్రూమ్కి వెళ్తాడు. వెళ్ళి యూరిన్ పోసుకుంటే అందులో బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే 4th స్టేజ్ లో ఉంది కదా క్యాన్సర్, అందుకని అలా వస్తుంది అనమాట. ఆ మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్న బాగా వీక్ అయిపోతాడు. హీరోయిన్ కూడా అంటుంది నాన్న ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. లేదమ్మా ట్రీట్మెంట్ తీసుకున్నా లేకపోయినా క్యాన్సర్ కి మాత్రం మందు లేదమ్మా, అందులోని 4th స్టేజ్ లో అసలు లేదు, ఏది ఏమైనా సరే నేను చనిపోయేంత వరకు మీతోనే ఉంటానమ్మా, నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ కొడుకు స్కూల్కి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ వాళ్ళు ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం వీడు భయంకరంగా బాక్సింగ్ ఇచ్చున్నాడు కదా, వాళ్ళని పిచ్చా కొట్టుడు కొడతాడు. దాంతో వాళ్ళు అడ్డం పడతారు. ఇదంతా తెలుసుకున్న తర్వాత ప్రిన్సిపలే హీరోయిన్ ని పిలుస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆవిడేమంటుందంటే తప్పు అందరూ చేశారు కాబట్టి శిక్ష అందరికీ పడాలని చెప్పేసి ఒక రేంజ్ లో డైలాగ్ చెప్తుంది. అంతేకాకుండా పిల్లల దగ్గరికి వెళ్ళి మీరేనా మా అబ్బాయిని ఇప్పుడు చూసినా ర్యాగింగ్ చేసేది, ఈసారి చేసి చూడరా చూద్దామని చెప్పేసి వాళ్ళకే ఒక దమ్కి ఇచ్చేసి అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే వీళ్ళ కోసం అని చెప్పేసి వెనకాల ఇంకో రూమ్ కట్టించాడు కదా పెద్దది, దాన్ని తీసుకెళ్లి చూపిస్తే వాళ్ళే స్టన్ అయిపోతారు. ఎందుకంటే ఆ గది అద్దెకిస్తే వీళ్ళకి భయంకరంగా డబ్బులు వస్తాయి అనమాట. నాకు తెలిసి హీరోయిన్ ఇక జీవితంలో డబ్బుల కోసం భయపడాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. తనకంటూ ఒక ఉద్యోగం ఉంది, ఇంటి వెనకాల రెంట్కి ఇచ్చుకోవడానికి సెపరేట్ ఒక అపార్ట్మెంట్ లాంటి రూమే ఉంది. దాంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు ఎంతగానో ఆనందపడతారు. కానీ హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏమంటాడంటే మరి నా బర్త్డే పార్టీ కదా రేపు నాన్న వస్తున్నాడని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా చేసేది ఏం లేక వెళ్ళి తన భర్తని బతలాడుతుంది. పిల్లాడు బర్త్డే ఉంది, వాడేమో నువ్వు కావాలంటున్నాడు, వాడికి నువ్వంటే చాలా ఇష్టం, కానీ నువ్వు మాత్రం ఏమీ తాకుండా ప్రశాంతంగా వచ్చి అలా వెళ్ళిపో చాలని చెప్పి అనడంతో వాడు కూడా సరే అంటాడు. కానీ అక్కడికి మాత్రం భయంకరంగా తాగొస్తాడు. వచ్చిన తర్వాత రచ్చ చేస్తాడు అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఇంకా బాధ అనిపిస్తుంది. తన కూతురు వీడితో ఎంత ఇబ్బంది పడిందని చెప్పేసి వెళ్ళి తనని బతులాడుతూ ఉంటాడు. బాబు ఇలా గొడవ చేయమాకు బాబు, పిల్లాడిని రమ్మన్నాడు కదా కానీ తాగి రమ్మన్నది కదా అని చెప్పేసి అంటంతో ఎవడో
ఎవడరా నువ్వు, మొహం పగిలిపోద్దని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కోపం వచ్చేస్తుంది. అందులోను ఆయన ఒకప్పుడు బాక్సర్ అనమాట. పట్టుకొని పిచ్చ కొడుతూ ఉంటాడు. అందులోను ఇంకొకడు వస్తాడనమాట. వాణ్ణి కూడా కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు. ఆ తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ నవ్వుతుందనమాట. ఎందుకంటే తన తాగుబోతు భర్తను కొట్టేవాడు ఇంతవరకు రాలేదు, మొత్తం మీద వాళ్ళ నాన్న కొట్టాడని చెప్పేసి. అందులోను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చూస్తే బాగా నీరసం అయిపోయి ఉంటాడు. ఎందుకంటే రోజు గడిచే కొంది ఆయనకి చావు దగ్గర పడుతుంది కదా. అందులోని ఏమైంది నాన్న అని చెప్పంటే, ఏమీ లేదమ్మా, సారీ, ఏమనుకోవద్దు, నీ భర్త మీద కోపం వచ్చి కొట్టాను తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పడంతో, అయ్యో దాంది ఏముందిలే నాన్న అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్న హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్ కూడా చెకప్ చేసి ఇంకో 30 రోజులు పోతారండి మీరు అని చెప్పేసి అంటాడు. దాంతో ఆయన కూడా సర్లే అని చెప్పేసి తిరిగి ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ కొడుకుని తన భర్త అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు రామ్మా అని చెప్పేసి వాడి ఇంటి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ తో వాళ్ళ నాన్న ఏమంటాడంటే, కొంచెం సేపట్లో నీ పిల్లాడి నీ దగ్గరకు వస్తాడు, కానీ వచ్చిన తర్వాత నువ్వు వెంటనే కారు స్టార్ట్ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇక మీదట నీకు నీ భర్తతో ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత ఒక బేస్బాల్ బ్యాట్ తీసుకుని లోపలికి వెళ్తే లోపల మనవడు ఉంటాడు. నువ్వు వెళ్ళిపోరా, నేను చూసుకుంటా అని చెప్పి అంటాడు. దాంతో వాడు కూడా బయట ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తాడు. వాళ్ళ అమ్మ కూడా కారు స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ గ్యాప్ లో బేస్బాల్ బ్యాట్ తీసుకొని వాళ్ళని భయంకరంగా కొడతాడు. కానీ కొట్టిన తర్వాత వాళ్ళకి బ్యాట్ ఇచ్చి ఇప్పుడు కొట్టంటారు నన్ను చూద్దాం అని చెప్పి అంటాడు. దాంతో వాళ్ళు ఏంటంటే దొరికెవరో ముసలోడు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్నను పట్టుకుని పిచ్చ కొడుతూ ఉంటారు. అందులోనూ ఆయన అలా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఆయన చేతికి ఒక డివైస్ ఉంటుంది కదా, ఆ డివైస్ గనక ఇల్లు దాటి బయటకు వస్తే పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. అందుకనే ఆయన అలా చేశాడు. కరెక్ట్ గా పోలీసులు అక్కడికి వచ్చి చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. ఆయన కావాలని తన కూతురు కోసం అలా చనిపోయాడు. అందులోనూ ఒక మనిషిని చంపిన కేసులో ఏ మనిషి అయినా జైలుకి వెళ్తే అతనికి జీవిత ఖైదీ విధిస్తారనమాట. అందుకనే హీరోయిన్ తో వాళ్ళ నాన్న అలా చెప్పాడు, చూడమ్మా నీ భర్తతో నీకు జీవితాంతం ఎటువంటి సమస్య ఉండదని చెప్పేసింది కూడా. అందుకనే ఇంకేముంది, హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ని పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత జైలు శిక్ష కూడా విధిస్తారు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ నాన్న ఏ జైలు నుంచి అయితే బయటకు వచ్చాడో అది జైల్లోకి వెళ్తాడు. ఆ జైల్లో ఉన్న ప్రతి ఒక్క ఖైదీకి హీరోయిన్ వాళ్ళ నాన్న అంటే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్ననే చంపి వీడు జైల్లోకి వచ్చాడని చెప్పేసి తెలిసిన తర్వాత అందరూ హీరోయిన్ వాళ్ళ భర్త మీద చాలా కోపంగా ఉంటారు. ఇంకా ముఖ్యంగా వీడు ఈ జైల్లోనే చచ్చిపోయేంత వరకు వాళ్ళు చుక్కలు చూపిస్తూనే ఉంటారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న ప్లాన్ కూడా ఇదే అనమాట. అందుకని ఆయన తన కూతురు కోసం చనిపోయాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఫ్యూనరల్ జరుగుతుంది అనమాట. అక్కడికి అందరూ వస్తారు. బాక్సింగ్ కోచ్, ఆయన తెలిసిన వాళ్ళు అందరూ వస్తారు. అందులోనూ హీరోయిన్ మనసులో ఒకటే రన్ అవుతుంది, అదేంటంటే మా నాన్న చనిపోయేంత అమాయకుడు కాదు, తను నా కోసం చనిపోయాడు. అందులోనూ మా నాన్న స్టార్టింగ్ లో పెద్ద మంచోడేం కాదు, కానీ ఒక కూతురికి ఒక తండ్రి 100 సంవత్సరాలు బతుకుంటే ఏదైతే చేస్తాడో అది మా నాన్న నాకు చేశాడు. ఏది ఏమైనా సరే మా నాన్న గ్రేట్ అని చెప్పేసి హీరోయిన్ ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఆ ఫ్యూనరల్ కూడా అయిపోతుంది. ఆ మరుసటి రోజు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏం చేస్తారంటే బాక్సింగ్ కోచ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన కూడా బాక్సింగ్ నేర్పిస్తూ ఉంటాడు. అలా నేర్చుకునేటప్పుడు అక్కడ ఒక ఫోటో చూస్తాడు. ఆ ఫోటో ఎవరిదో కాదు, హీరోయిన్ వాళ్ళ నాన్నది, అంటే వాళ్ళ తాతయ్యది అనమాట. మా తాతయ్య ఎంత బాక్సర్ అవ్వాలని చెప్పేసి చూసి నవ్వుతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్స్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలను పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా మిస్ అవ్వకుండా చూడండి. చాలా ఎమోషనల్ గా అంటే ఎమోషనల్ గా ఉంటాయి. అలాంటి 2 అద్భుతమైన సినిమాలు మీకోసం పిన్ చేసి పెట్టాను. అస్సలు మిస్ అవ్వకండి. చూసిన తర్వాత ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. బాయ్.